రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఇది మనము ఆల్రెడీ ప్రేయర్లు కూడా మనము చదువుకొని ఉన్నామని జ్ఞాపకం ఉంది నాకు. ఎందుకంటే దేవాతి దేవుడైన యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడంట. ఏమని ఆజ్ఞ ఇచ్చుచున్నాడంటే, చూసినట్లయితే భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. భూ నివాసులు ఎవరు? మనమే, మనం అందరం కూడా. దేవుడంట రమ్మని పిలుచుచున్నాడంట. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన ఆదివారం దినమున కూడి వచ్చిన మనందరితో ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడంట. ఏమనంటే మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. అమ్మగారు అయ్యగారు పిలుచటం కాదు, కానీ దేవుడే స్పష్టంగా మన వాక్యం ద్వారా మనలందరినీ కూడా పిలుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. తూర్పు దిక్కును మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము గల శ్రేణుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడంట. ఆయన మౌనముగా నుండు, ఆయన ముందర అగ్ని మండుచున్నదంట. ఈ రాత్రి కాల సమయంలో మనము అగ్ని మండించేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం అగ్ని మండిస్తున్నామా, ఆత్మను చల్లార్చుకున్నామా అనేది ఈ రాత్రి కాల సమయంలో మన హృదయాలు మనం గమనించుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆరాధనలో ఆరాధించినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం, కానీ మనం సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, ఇంకా పరిశుద్ధ ఆత్మ అనుభవం అంటే మనకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు భాషలతో మాట్లాడుతుంటారు, వారు అగ్ని మండినప్పుడు వాళ్ళ స్థితిని కోల్పోతూ ఉంటారు. ఎలా అంటే వారు గంతులు వేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మనం ఆత్మ పొందుకోలేని వారమైతే, అది ఆత్మ అనుభవించే వారులైతే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా ఎగురుతున్నారని ఎన్నోసార్లు కూడా మనం కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అది ఎప్పుడైతే నీవు నేను ఆత్మ పొందుకొని ఆ రుచిని ఎరిగిన వారమైతే వాళ్ళే అది అర్థం చేసుకున్నవారు. గతంలో నా జీవితంలో అంతే. నేను ఎక్కడో ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ నన్ను పట్టుకొచ్చి అక్కడికి వచ్చి పెట్టేవాళ్ళు. చాలాసార్లు కూడా అయ్యగారు నన్ను హెచ్చరించినారు, శ్యామలా చిన్నతనంగా ఉంది నాకు, నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా ఆత్మ నా ఆధీనంలో లేదు, అదే దేవుడు ఆధీనంలో ఉన్నది. నేను కూడా దేవుడు పాదాలు పట్టి అడుగుచున్నాను, దేవా నిన్ను అవమానపరిచే బిడ్డగా నేను ఉండకూడదు. నా ఆత్మ నా సోదరంలో ఉండేది ఆత్మ, నాకు అలాంటి ఆత్మను దయచేయ్యా అని పాదాలు పట్టి కొన్ని సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ నా సోదరంలో ఉంచే ఆత్మ దేవుడు నాకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. మరి అప్పుడు మనం అడగాలి, దేవుడిని అడగాలి. మనము ఆత్మకు మితిమీరిపోతూ ఉంటే, దేవా నిన్ను అవమానపరచబడకూడదు నైనా, నీలో స్వభావం కలిగి నీ ఆత్మను కలిగి నేను ఉండాలన్నప్పుడు దేవుడు అట్టి ఆత్మను మన అందరికి కూడా దయచేస్తూ ఉంటాడు. కానీ మనం అడగాలి, ఆయన రుచి చూడాలి. ఆయన రుచి చూచినప్పుడే మనకు అన్నీ కూడా సంపూర్ణమైన స్వస్థత కూడా కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అనుభవం కలిగి ఉంటావో సమస్తము కూడా దేవుడు నీకు ఇవ్వగల దేవుడు. కాదులే మనం వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామని అట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మనము ఉండకూడదు. ఇప్పుడు 2025 సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరంలో కూడా మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎంతమందికి నెరవేర్చబడి ఉన్నాయో మనం ఒక్కసారి చేతులు ఎత్తుదాం. 24 సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు, మీ వ్యక్తిగత జీవితానికి ఇచ్చిన వాగ్దానాలు ఎంతమంది జీవితంలో నెరవేర్చబడి ఉన్నాయంటే నా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, మనకు రాబోతుంది ఈ బుధవారం కాకుండా వచ్చే బుధవారం రోజున మనము మంగళవారం నైట్కే మనము 31 నైట్ వస్తుంది. వాగ్దానాలు అన్నీ తీసుకుంటాం. చాలామంది అన్ని వాగ్దానాలు ఒకటేసారి చేత పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు. మీ జీవితానికి ఏ వాగ్దానం ఇచ్చినారో మొదటి వాగ్దానం అది తీసుకోండి. తర్వాత నీ భర్తకు తీసుకోండి, నీ పిల్లలకు మొదటి బాబు నా పాపకు అయితే పాపకు తీసుకుని బాబు అలా తీసుకొని పేర్లు రాసుకోండి. వాళ్ళ కొరకు మీకు ఏ వాగ్దానం దేవుడు ఇచ్చినాడో అది ఇస్తాడు. అలా అంతా అయిపోయినాక నీ కుటుంబం కొరకు వాగ్దానం కావాలా, నీ కుటుంబం కొరకు వాగ్దానం తీసుకొని ఇది నా కుటుంబం కొరకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైతే పేరు రాసుకుంటావో ఆ వాగ్దానం బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతావో దేవుడు నీ కార్యంలో గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నింపుతాడు. అలా కాకుండా అమ్మగారు లేదు నాకు వాగ్దానాలు దండి కానీ ఇట్లా చదువుకుంటారు, అదంతా వేస్ట్. మీరు అవన్నీ తీసుకున్నా కూడా అవన్నీ వ్యర్థమే. నీకు ఏంటి, నీ వాగ్దానం ఏంటి? దేవుడు నీ పట్ల
ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను నువ్వు తెలుసుకోవాలంటే ఆ వాగ్దానం చేతపట్టుకొని ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపనే ఉన్నాడు. మరి మొన్నటి రాత్రిన మరి సులభగత ప్రాంతంలో మేము అనుకోలేదు ఒక బ్రదర్ రావాలి క్రిస్మస్ తాతయ్యని, ఆయనకు డ్యూటీ ఉండి సమయం రాలేకపోయినారు. అప్పుడు మేము అనుకుంటున్నాం ఎవరిని క్రిస్మస్ తాతయ్యలని. బుడ్డోడు వచ్చి సామీలు వచ్చి నేను వేస్తాను అమ్మగారు అన్నాడు. నిజంగా చక్కగా చెప్పినాడు. ఏం చెప్తున్నావు అంటే జీవము గల సంఘానికి నేను ఆశీర్వాదాలు పట్టుకొని వస్తున్నాను అని. హల్లెలూయా. నాకు నిజంగా ఆ మాటలు ఎవరు పలికిచ్చారంటే ఆ చంటి పిల్లోడి దగ్గర దేవుడు పలికిచ్చి ఉన్నాడు. ఎప్పుడైనా కూడా సెమీ క్రిస్మస్ అంటే నేను కోరుకునేది ఏంటంటే మరి క్రిస్మస్ తాత ఏ వర్తమానం పట్టుకొని వస్తున్నాడు అనేది, వాళ్ళ నోటి నుంచి ఏమి మాటలు వస్తున్నది అనేది ఆలకిస్తూ ఉంటాం మనం. చూడు నేను ఇక్కడ క్రిస్మస్లో వాళ్ళు చెప్పేది ఒకటి, క్రిస్మస్ తాతకి మూగుగా వచ్చారు ఇక్కడికి. కానీ అలా కాదే, క్రిస్మస్ తాత వర్తమానం పట్టుకురావాలి సంఘానికి, మనం ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మనం పంపిస్తూ ఉంటాం. అలాగా చంటి పిల్లోడిని వాడుకొని దేవుడు మనకి మంచి శుభవర్తమానం ఆశీర్వాదాలు దేవుడు పట్టుకొని వచ్చినాడంటే, నీకు ఎటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే అటు ఆశీర్వాదం 31 నైట్ను మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ద్వారా మనకు దయచేస్తున్నాడు. దాని కొరకు మనము ప్రార్థించే వారంగా మరపెట్టే వారం కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నలుమూల సమయం ఇప్పుడు చూస్తూ ఉంటే భయంకరమైన దినాలు ఇండియా దేశం మనం చూస్తున్నాం. ఏ రోజు ఎవరికి ఏమి జరుగుతుందో అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం 49లో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చినాం, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారు మీరందరూ కూడా ఏకముగా కూడా అంటున్నాడు. ఆస్తులు అంతస్తులు కూడా వాళ్ళందరినీ కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఏకముగా కూడిన మందిరంలోకి రండి అంటున్నారు. ఈరోజు మీరు చూసినారో లేదో, ఒక సినిమా గురించి ఒక వ్యక్తి చనిపోతే అది ఎవరికి తప్పు? వెళ్ళిన వారిదే కదా, అవునా కదా? ఇప్పుడు మనకు రేపు క్రిస్మస్ వస్తుంది, మన మాలియాకి వెళ్తాం, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ జనాలు ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లం జరిగితే అది అధికారులకు ప్రాబ్లమా? అక్కడున్న అధికారులకు ప్రాబ్లమా? ఎవరికి ప్రాబ్లం? మనకు ప్రాబ్లం. ఎందుకంటే మనం జాగ్రత్త కలిగి మనం ఏ సమయానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలో క్రౌడ్ వచ్చినప్పుడు అది మనం జ్ఞానం కలిగి మనం వెళ్ళాలి, అవునా కాదా? అది కాకుండా ఈరోజు చూస్తుంటే హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు విసిరేసే రోజులు వచ్చినాయి. ఆయన ఏ రోజు అనుకున్నాడా? వాళ్ళ తాతయ్య అల్లు రామలింగ ఎంత కోటీశ్వరుడు, వాళ్ళ నాన్నగారు ఎంత కోటీశ్వరుడు, తను ఎంత కోటీశ్వరుడు. అయినా కూడా ఈ రోజున ఎవరైతే పూలతో సన్మానించారో వాళ్ళతో ఈరోజు రాళ్ళు వేశారు వాళ్ళ ఇంటి మీద. ఇది నాకు ఒక గుణపాఠం. ఎప్పుడంటే వేదనాయకం గారు నేను సేవకు రాకముందు ఆయన ఒక మాట చెప్పేవారు. పరమగీతాలు నాకు వాక్యం మా ఇంటికి వచ్చినప్పుడు 4 నెలలు మనకు సంఘం లేదప్పుడు 3 నెలలు ఉన్నప్పుడు నాకు వాక్యం బోధించేవాడు. ఆయన కూర్చోబెట్టి ఎక్కువ పరమగీతాలు ప్రకటన గ్రంథాలు చెప్పేవాడు. అప్పుడు చెప్పినప్పుడు నాన్న సేవ అంటే అది ముళ్ళబాటతో కూడిన సమం. ఎవరైతే పూలతో సన్మానిస్తారో వాళ్ళు రాళ్లతో కూడా కొట్టే రోజులు వస్తాయని చెప్పినప్పుడు ఆ మాట నాకెప్పుడు నా తలంపులో కలిగి ఉంటాను నేను. అందుకే నాకు సన్మానాలు అంటే పూల బుక్కెళ్ళంటే నాకు ఇష్టం ఉండవు. నేను వెళ్ళాలి రావాలి అంతవాటికి. వాళ్ళు బలవంతం చేస్తే నేను స్టేజ్ మీద ఆ రోజు నా హృదయంలో అంతా ఇదే తలంపు నేను కలిగి ఉంటా. రోజు వీళ్ళు పూలతో సన్మానిస్తారు, వీళ్ళే ఒకరోజు వచ్చినప్పుడు రాళ్లతో కూడా కొట్టే రోజులు ఉంటాయి నా వెనకని నేను తలంచుకుంటాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఈరోజు మీరంతా వార్తలు వింటూ ఉంటారు. మరి చూడండి, ఆయన పొగుడును వాళ్ళే ఈరోజు ఆయన ఇంటి మీద రాళ్ళు వేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరిని అంటాడు ఆయన సామాన్యులేమి దరిద్రులే, ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా దరిద్రంగా మనం ఉంటే మనం పిలిచిన వారు ఉండారా? ఎవరుండరు. కానీ ఈయన మనల్ని పిలుస్తున్నాడు. మన దరిద్రతలో నుంచి ఐశ్వర్యంలోకి నేను తీసుకొని వస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు పడమటి దిక్కుని తూర్పు దిక్కు నుండి నలుమూల నుంచి నా దగ్గరికి రండని పిలుస్తున్న దేవుడికి నువ్వు వస్తున్నామా రాలేదు? మన హృదయాలు చాలామంది సన్నిధానికి రాకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, అవునా కాదా? ఏ దినమున దేవుడు ఏ ఆశీర్వాదం మనకి ఇస్తాడో అవన్నీ కూడా మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. ఎందుకంటే రాబోయే దినములు భయంకరమైన దినములు సంభవిస్తున్నాయి. ఎక్కడ ఏమి జరుగుతాయో మనం చూస్తున్నాం. ఇండియా దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడ చూస్తున్నా భయంకరమైన. మరి నిన్నటి దినాన్ని ఎప్పుడో మళ్ళీ భూకంపం వచ్చిందంట ప్రకాశం జిల్లాలో, భయంకరంగా భూకంపం వస్తుందంట. మరి నీ స్థితి నా స్థితి ఎలా ఉంటుందో, ఆయన కృప నీ మీద నా మీద ఉంటేనే తప్ప దేవుడు కృప లేకపోతే మనకి ఎలాంటిది కూడా
వేస్టే. మనం అంతా కూడా దేవుడి కృపను పోగొట్టుకోకుండా ఆయన సన్నిధిలో గడిపే వరం కూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే 5వ వచనం, నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడని. మరి ఆయన భక్తులంట ఆయన దగ్గరికి సమకూర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాం. మనమే కాకుండా అనేక మంది దేవుడు మందిరానికి సమకూర్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు రక్షించబడిన దినాలలో నీకు ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావో ఆ సాక్ష్యం చెప్పి అనేక మందిని దేవుడు మందిరానికి నడిపించాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం కింద మనం చూసుకున్నట్లయితే మీద ఆకాశమున భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా నేను మాట్లాడబోచున్నా ఆలకించుడి. దేవుడు మాట్లాడుచున్నాడంట. దేవుడు దేని ద్వారా మాట్లాడుతాడంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన మన మధ్యలోకి రాడు, కానీ దేవుడు వాక్యం దైవసేవకులు నిలబెట్టుకొని దేవుడు వాక్యం ద్వారా మనతో స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడతాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ ఎవరైనా ఈ స్థానంలో ఎవరున్నా వాళ్ళు వాక్యం చూసి చెప్తున్నారా, వాళ్ళు వ్యక్తిగత మాటలు చెప్తున్నారా, అది మన జ్ఞానము కలిగి ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తుంటే కన్నా సమయం మనకి అయిపోతుంది కాబట్టి లాస్ట్ వచ్చిన మనకు వెళ్ళిపోతున్నాం. మనం చూస్తే 14వ వచనం, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించము. ఆ పత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదును, నీవు నన్ను మహిమపరచుదును. మనకున్న ప్రతి సమస్య నుంచి అంట ఎవరికి మొరపెట్టాలి? యేసేకు మొరపెట్టాలంట. ఈ రాత్రి కాలంలో 22వ వచనం చూసుకుందాం. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించు వాడెవడను లేకపోయును. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడి మార్గము సిద్ధపరచుకొనేను. ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను కూడా ఎవరు మార్గంలో నడచాలని మనం వచ్చున్నామంటే దేవుడి మార్గంలో నడచాలని దేవుడు మందిరానికి వచ్చాం. మనుషుల మార్గంలో కాదు కానీ, ఇక్కడున్న దైవజనుల మార్గంలో కాదు కానీ, దేవుడు మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో నడవాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ లోక భోగ భాగ్యాలని కూడా శాశ్వతమైనది ఏది కాదు. రాత్రికాల సమయంలో సెమీ క్రిస్మస్లో పాస్కార్ అంటున్నారు, ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడ పెట్టండి, ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇన్ని రాసి పెట్టండి అన్నప్పుడు మేము ఒక్కనొక దినంలో జీజీ అబ్రహం ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఒక బుట్ట పెట్టి మీరు ఇప్పుడే ఈ క్షణంలో మీ చేతుల్లో ఏమై ఉన్నాయో, ఏం పర్సులు అయితే ఉన్నాయో, ఏం బంగారం ఉండే మొత్తం తెచ్చి దాంట్లో వేసినారు బుట్టలో. ఇంకా అన్నారు కీసులో కట్టమన్నాడు. అప్పుడు మా బాబుకు బాధ వేసింది. చిన్న ఉన్నాడు, మొత్తం మరుసటి రోజు అందరికి పంచిపెట్టేసినాడు. అందరు ఉంగరాలన్నీ ఎవరి పర్సులు వాళ్ళన్నీ ఇప్పుడు పంచిపెట్టేసి ఉన్నారు. నిజంగా అలా కూడా చాలామంది మన పాస్కరతే తమాషకు అన్నారు, కానీ నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అంతస్తులు కాదు కానీ ఈ లోక భోగ్య భాగ్యాలని ఏమీ కాదు. నేను నా సాక్ష్యం చెప్తాను, ఈ అమ్మ పేరు ఏమీ లేవు. ఒకనొక దినంలో కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఈ రోజున కోట్ల ఆస్తి అమ్మగారు పెట్టి అయ్యగారు పెట్టి ఉన్నారు. అది ఎవరు ఇచ్చున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినది. ఏమీ లేదు, కట్టుబట్టలతో మేము వచ్చాం. అయ్యగారు ఎన్నోసార్లు చెప్తారు, 100 పిలుస్తో మేము బయటకు వచ్చాము. మొత్తం ఆస్తులన్నీ కూడా ఇప్పుడున్న ఇక్కడ ఇండియాలో కొన్ని కోట్ల ఆస్తులన్నీ కూడా అయ్యగారు పెడితే ఏమి లేవు. మొత్తం ఆస్తులంతా కూడా నా పేరుతో పెట్టి ఉన్నాడు. ఎందుకు? వారి మీద నమ్మకంతో. అవునా కాదా? మరి అన్నీ కూడా ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు, స్పష్టమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన తలుచుకున్నది ఎప్పుడు కూడా మరి ఏమీ లేని స్థితిలో ఆయన ఐశ్వర్యవంతులుగా చేశాడు. దరిద్రులను ఎలా చేశాడు? ఐశ్వర్యవంతులుగా చేశాడు. అందుకే 45 కీర్తనలో సామాన్యులేమి, దరిద్రులేమి, ధనికులేమి అందరికీ కూడా మరి ఏమీ లేని దరిద్ర స్థితిలో నుంచి ఈరోజు ధనికులుగా చేసింది ఏ మనుషుడు చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ధనికులుగా ఉంచిన దేవునికి మనం ఎలాంటి కృతజ్ఞ అర్పణలు మనం చెల్లించాలో అది ఎవరు హృదయాలంటే మన హృదయాలు మనము గమనించుకొని ఆయన మాటల్లో ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడచాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పవలసిందంటే మనకు నూతన సంవత్సరం రాబోతుంది. 31 నైట్ మనం వాగ్దానాలు తీసుకున్నాము. ఆ వాగ్దానాలు పట్టుకొని తాత కూడా మరి చిన్న బాబు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమని మాట్లాడినా అంటే జీవముగల సంఘానికి ఆశీర్వాదాలు నేను తెచ్చి ఉన్నాను అన్నాడు. ఎవరికి ఎట్టి ఆశీర్వాదాలు కావాలో పరిశుద్ధాత్మ దేవుడికి మొరపెట్టండి. 31 నైట్ ఆ వాగ్దానాలతో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక.